మనస్సు నిలుపుకొని దేవుని యొద్ద విచారణ చేశాడట. అంటే దేవుని దగ్గరికి రావడం ద్వారా సహాయం కలిగింది. అవునంటారా కాదంటారా? నేనంటానమ్మా, మీ జీవితంలో భయపడి అక్కడే కూర్చుంటే సమస్య అక్కడే ఉంటుంది. 3వ వచనం చదవండి ఒకసారి. అక్కడ రాయబడినది, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకొని యూదయందంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొంటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలన్నిటిలోని జనులు వచ్చిరి అని రాయబడినది. ఇప్పుడు భయపడ్డ వ్యక్తి యెహోషాపాతు ఒకవేళ అలాగే ఉంటే శత్రు వారిని ముంచివేసేది, సమస్య వారిని నష్టం గుండా పంపించేది. భయపడ్డ వ్యక్తి భయపడ్డట్టుగా లేడు, కానీ దేవుని యొద్ద మనస్సు నిలుపుకొని 3 విషయాలు చేశాడు. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకొని ఉపవాస దినమును చాటించి అందరూ కూడి ప్రార్థన చేశారు. ఇక్కడ 4 విషయాలు మీకు గమనించవచ్చు. ఒకటి, భయం మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈయన చేస్తున్న 4 అనుభవాలు కనబడతాయి. విచారణ చేశాడు. ఏం చేశాడు? ఫస్ట్ అమ్మ, దేవుని యొద్ద విచారించుటకు మనస్సును ఏం చేసిండు? ధైర్యపరుచుకున్నాడు. ఇప్పుడు చూడండి, మన మనస్సు అంతా కలవరంతో ఉండి ప్రార్థన చేస్తే మన మనసు ఏమైపోద్ది అంటే సమస్య మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుని మీద ఆధారపడతాం, ఒక్కొక్కసారి మన ఆలోచన విధానం మారిపోతుంది. కానీ యెహోషాపాతు గారు ఏం చేశారంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు తన మనస్సు అంతా దేవుని మీద పెట్టాడట. ఈరోజు సమస్య మీద మనకు ఉండదు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు సహాయం చేయడానికి నిలబడ్డాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒకటే తీర్మానం, మనస్సు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినం చాటించాడు. మనస్సు నిలుపుట అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనస్సు నిలవదు. ఆలోచన ఏమైపోతుంది? పడిపోతాడు. ఆలోచన పడిపోతాడు. మనస్సులో ఒక ఆలోచన రాగానే మనం స్టెబిలిటీగా ఉండలేము. మందిరంలోనే ఉంటాం, సమస్య గురించి ఆలోచించి మైండ్ సెట్ ఫెయిల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి పాటలు పాడుతుంటే కొంతమంది ఇట్లనే కొడతా ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉన్నదమ్మా? వేరే ఒక సమస్యను గురించి ఆలోచిస్తారు, అదే ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇతడు ఏం చేసిండంటే భయము సంభవించిన దినమున యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును దిట్టగా నిలుపు